రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ ఎలా ప్రారంభమైందంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారానంతటినీ కూడగట్టుకుని అమరావతి నగరంలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక రాఖీ పౌర్ణమి చరిత్రకొస్తే అది ద్రౌపది శ్రీకృష్ణుని అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ద్రౌపది వస్త్రాపహరణం సందర్భంలో ఆమెని కాపాడుతాడు. ఇక్కడ పురాణాల్లో ఇంకో కథ ఉంది. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతడితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుని వెళుతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. రక్షాబంధనం నాడు ఈ మంత్రం పఠించడం ఎంతైనా మంచిది. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామవి బధ్నామి రక్షీమాచల మాచల. దాని భావం, ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరులకు అక్కా చెల్లెళ్ళు రాఖీ కట్టే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేనత్వం అనుబంధామి రక్షమాంచమాంచలం అంటూ రక్ష కోరిన తన సోదరిని బలిచక్రవర్తి రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తడబడక ధైర్యంతో ఎదురు నిలిచాడు. అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తనకి రక్షణ ఇవ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ సోదరుడు ఆశీర్వదిస్తాడు. రాఖీ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. దేవతలు ప్రకృతి ఆరాధన, ఆత్మీయత, అనురాగ బంధాలు, సకల పూజారాధనలు, కారణాలు, చరిత్రాలు ఏవైనప్పటికీ ఉన్మాదం, విచక్షణ లాంటి వెకిల చేష్టలతో మానవతా విలువలు మంటకలుస్తున్న ప్రస్తుత కాలంలో రాఖీ పౌర్ణిమ తన విశిష్టతను చాటి చెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. తెలుగు రాష్ట్రాలలో తమ సోదరులకు సోదరి రాఖీ కట్టి మిఠాయిలు తినిపిస్తారు. మనం రాఖీ పండుగను ఈ విధంగానే చేసుకుంటాము. ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిలో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈరోజు పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అని అంటారు. ఉపాకర్మను యజ్ఞోపవీతం పేరుతో కూడా పిలుస్తారు. దీనికి అంటే యాగకర్మతో పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమనాథుడు దీనిని నూలి పౌర్ణమి అని కూడా అన్నాడు. ఎందుకంటే నూలుతో తయారు చేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. వేద అధ్యయనానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం. యజ్ఞోపవీతం ధరించిన వారు ద్విజులు. ద్విజులు అంటే 2 జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటి జన్మ కాగా
ఉపనయనం అనంతరం గురువు నుంచి జ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయనం సమయంలో యజ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు. దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి. పరిపక్వతకు పరిశుద్ధతకు యజ్ఞోపవీతం దివ్య ఔషధం. ఇది ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైన వారు, అలాగే మిగతా వారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అవివాహితులు 3 పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు 3 ముడులున్న 9 పోకుల జంధ్యాన్ని ధరిస్తారు. ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు, ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా ఒక సోదరుడు సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. కేవలం సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తోంది. రాఖీ రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రాఖీ కట్టడానికి సిద్ధపడతారు. అక్కా చెల్లెళ్ళంతా బుద్ధిగా కూర్చున్న అన్నదమ్ములకి రాఖీని కడతారు. రాఖీని కట్టేటప్పుడు ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వామభిబధ్నామి రక్షమాచల మాచల అనే స్తోత్రాన్ని కూడా చదువుతారు. ఎలాగైతే ఆ విష్ణుమూర్తి బలచక్రవర్తిని బంధించాడో నువ్వు కూడా ఇలాగే అతన్ని అన్ని కాలంలో విడవకుండా ఉండు అని దీని అర్థం. ఆ తర్వాత మంగళహారతిని ఇచ్చి నుదుట తిలకాన్ని దిద్దుతారు. దానికి సంతోషపడిన సోదరులు తమ ప్రేమకు గుర్తుగా వారికి చక్కటి బహుమతులు అందిస్తారు.